కళాప్రపూర్ణ శ్రీ రావూరి వెంకట సత్యనారాయణరావు గారు ఆషామాషి 11వ భాగం 17/3/24 కాకపోతే కాల్తీవయ్యా అది దాని ఆ శీర్షిక మీద ఏం చెప్తారు? హైదరాబాద్ జీవితానికి అలవాటు పడ్డావా? ఎలా ఉంది నీకు ఆ నగర వాసం అంటూ రాశాడు ఒక మిత్రుడు. ఏం జవాబు రాయాలి అని ఆలోచించి అందులో నుంచి కొన్ని తమాషాలు బయటపడ్డాయి. నిజాన్ని ఒక చోట కొన్నాళ్ళు ఉన్న తర్వాత అలవాటు కాకేం చేస్తుంది? ఏ మఠాధిపతిగానో మార్వాడి గుమాస్తాగానో వస్తే పర్వాలా, ఒక చోట కూర్చోవచ్చు, కదలకూడదు. లేదా గవర్నమెంట్ శాఖల్లో కొన్నింటికి వ్యాన్లు ఉంటాయి, వాటిల్లో చేరినా పర్వాలా, ఎంత దూరం తిరిగినా వాటిలో తిరగచ్చు. ఇవేవీ కాకుండా పత్రికా ప్రతినిధిగా ఉండాలంటే ఎక్కడ ముగ్గురు నుంచున్నా వెళ్ళి పక్కన నుంచో, వాళ్ళు మాట్లాడే విషయం తెలుసుకోవాలి, దాని పత్రిక ఎక్కించాలి, తెల్లారి లేస్తే ఎన్ని విషయాలుంటాయో తెలుసుకోవాలి. అందుకని ఇందుగలడందులేడను సందేహము వలదు అన్నట్లు పత్రిక విలేఖరి తెర. ఒకవేళ ఏ విషయం అందుబాటులో లేకపోతే ఎవరి వద్ద కన్నా ఇవాళ మీకేమైనా కొత్త అభిప్రాయాలు వచ్చాయా అని అడిగి ఆయన చెప్పింది రాసుకో. అభిప్రాయాలు ఏమీ లేదంటే వదులుతామా? మనమే ఒక అభిప్రాయం కల్పించి దాని మీద ఆయన అభిప్రాయం అడగ. అభిప్రాయాలు లేని వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ అభిప్రాయాల మీద అభిప్రాయాలు ఉండని వాడు చాలా అరుదు. అందువల్ల చివరి ప్రయత్నంగా ఇవాళ ఈ వల విసరడం జరుగుతుంది. దీనికి చాలా చాకచక్యం కూడా. కొన్ని ఊళ్ళల్లో కొన్ని హోటళ్ళు తెల్లవారులు ఉంటాయి. రెండో సినిమా నుంచి వచ్చేవాళ్ళు అర్ధరాత్రి వేళ మెళకువ వచ్చి, ఆ తర్వాత నిద్ర పట్టని వాళ్ళు 3 గంటలకే మెళకువ వచ్చి కాఫీ కోసం గగ్గోలు పడేవాళ్ళు. అలాంటి హోటళ్లకు చేరుతూ ఉంటారు. ఇరానీ హోటల్ అని పెదవాళ్ళు అలంకార్ టాకీస్ కొంచెం ఎడవైపుగా కోట్ల దగ్గరగా ఉంటుంది. అక్కడ తెల్లవాళ్ళు తాగుతూ ఉండేవాళ్ళకి ఫలానా విలాసులు ఎప్పుడు వెళ్ళినా కాఫీ టీ దొరుకుతాయి అని ఆ ఊళ్ళో చెప్పు. వార్తల విషయంలో కూడా రాత్రి బవళ్ళు సర్వ్ చెయ్యగల సంస్థలు, వ్యక్తులు కొందరు. వాళ్ళని కలిపితే చాలు ఉసిరి కొమ్మ దులిపినట్టే ఎన్నో వార్తలు వస్తాయి. అర్ధరాత్రి వేళ లేపి మండలాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటండి అంటే చాలు చెప్పేస్తాను. అక్కడ గోవులు గొర్రెలు తప్పకుండా ఉంటాయి. గోవు సృష్టి మొదటి నుంచి ఉంది కనుక గోవు లేని తావుండదు. కాకపోతే అవి ఇంకా కొంచెం తెల్లగా ఉండొచ్చు, పాలు చిక్కగా ఉండదు. అసలు అక్కడ గోవులకు గొర్రెలకు ఎక్కువ తేడా ఉండదని నా దృఢ విశ్వాసం అని మొదలుపెట్టేస్తాను. దాన్నే స్కూప్గా భావించి తెచ్చుకోవాలి. కొందరు పత్రికా విలేకరులను కలుసుకున్నప్పుడు ఒక విషయం ప్రస్తావనలోకి తెచ్చి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని అడిగితే అని ఎదురు అడుగుతారు. అన్నప్పుడు కలుసుకున్నప్పుడు ఒక అభిప్రాయం వస్తలోకి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని ఎదురు అడుగుతారు. అవతలి వ్యక్తి చెబితే సరే, చెప్పకపోతే ప్రశ్నించిన వ్యక్తి హుందాగా ఇలా అంటూ ఉంటాడు. ఈ విషయంలో నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయండి. గత 5 సంవత్సరాల నుండి ఆలోచిస్తున్నాను. ఒక అభిప్రాయం అయితే మీకు చెప్పచ్చు. ప్రస్తుతం నేను చేసే పని ఎందరూ నాతో ఏకీభవిస్తారో తెలుసుకోవటమే అని చల్లగా తప్పుకోండి. ఈ సందర్భం జనరల్ నాజర్కు సంబంధించిన ఈజిప్ట్ అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాజర్ ఒక తమాషా విషయం జ్ఞాపకం. అతడు సింగిల్ పార్టీ రాజకీయ సంస్థగా నేషనల్ యూనియన్ స్థాపించే విషయంలో ఎంతో ఆలోచిస్తున్నట్ట. సలహా కోసం పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరినీ పిలిపించి వారితో ఇలా అన్నారు:
ఇప్పుడు ఈ నేషనల్ యూనియన్ స్థాపించటం ఎలాగో మీరెవరైనా చెబితే మీకు 5 పౌండ్లు బహుమానం ఇస్తా. వారంతా ఒకళ్ళ ముఖం ఒకడు చూసుకుంటూ కూర్చు. అందులో ఒక ఆయన ధైర్యంగా లేచి నిలబడి, సార్, అసలు ఆ నేషనల్ యూనియన్ అంటే ఏమిటో మీరు మాకు తెలిసేలాగా చెబితే మీకు నేను 10 పౌండ్లు బహుమానం ఇవ్వటానికి నిశ్చయించుకున్నా అన్నాడు. తర్వాత సంగతి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నగరంలో తిరగాలంటే వాహనాలు కావు, కొత్తలు బస్సులో సంచారం చేయటం మంచిదనిపించి 2-3 బస్సులు మారితే కానీ సభాస్థలికి చేరటం కష్టం. ఇక ఎక్కి దిగేసరికి సభకు వెళ్ళిన వాడు తిరిగి వస్తూ ఉండేవాడు. అందువల్ల బస్సుల ప్రయత్నం మానుకోవాలి. ఆ తర్వాత ప్రయత్నం ట్యాక్సీ. దాంట్లో వెళ్ళటానికి రావటానికి 4 రూపాయలైనా ఆ కాలం. అక్కడ వచ్చే వార్త 2-3 పంక్తులకు మించి ఉండకపోతుంది. ఒకరోజు ట్యాక్సీలో వెళ్ళి నిలబడ్డా. అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. నేనే ముందు వచ్చాననుకున్నా. కొంచెం సేపటికి అక్కడ ఉండే నౌకరు వచ్చి మీటింగ్ వాయిదా పడింది సార్ అన్న. మళ్ళీ ట్యాక్సీ పిలిచి ఇంటికి వచ్చిన తర్వాత 5 రూపాయలు ఖర్చు పెట్టా. ఇంటికి వృధాగా ఆ నౌకరుతోనన్నా ఇంటర్వ్యూ చేస్తే పోయేది కదా అనిపించి అప్పటి నుంచి రిక్షాలు ప్రారంభించి మీటింగ్ ఉన్నా లేకపోయినా ₹1 చేరిపోతూ. కానీ అక్కడికి సరిగ్గా అంటే ఈ శరీరంతో చేరతామో లేదో అనే భయం ఎక్కువ. ఫలానా తోటు అని చెప్పడం, కళ్ళు మూసుకొని కూర్చోవడం, వాడు ఆపి దిగమంటే కళ్ళు తెరిస్తే ఎదురుగా వచ్చే కార్లు దూసుకుపోతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. వెనక నుంచి కార్లు రాసుకుపోవడం వగైరా మనకు కనిపించు. అందువల్ల ధృతరాష్ట్ర పాత్ర ధరించాల్సి. అలాగే చేరుతున్నా. కాకపోతే సభకు వెళ్ళిన అరగంట దాకా గుండెలు దడదడలాడుతూనే ఉంటాయి. ఆ దడదడలో అధ్యక్షోపన్యాసం మాత్రం పోతుంది. కుదిటపడి అది ఎవరినో అడిగి తెలుసుకోవటం కూడా జరుగుతుంది. కానీ షూటింగులు తక్కువ ఖరీదుతో తప్పక హాజరయ్యే అవకాశాలు చెక్కాయి. ఆ సందర్భంలో ఒక చిన్న తమాషా చెప్పి విరమిస్తానంటుంది. ఒకసారి బస్సులో వెళుతున్నా. నా ప్రక్క మరో జర్నలిస్ట్ ఉన్నాడు. అతడు పాపం ఎందుకో ముఖం చిట్లించుకున్నాడు. కారణం అడిగితే చెప్పదు. అతగాడు ప్రక్క వ్యక్తితో ఇలా సంభాషణ ప్రారంభించి, సార్, మీరు మంత్రి గారికి బంధువులా? కాదు. పోనీ ఎమ్మెల్యే గారికి? కాదు. మీ వాళ్ళెవరైనా పోలీస్ శాఖలో ఉన్నారా? లేదయ్యా. పోనీ కార్పొరేషన్లో? అది లేదయ్యా అని బిగ్గరగా వినేసరికి వెంటనే, లేకపోతే బూటు కాలు తీయవయ్యా, ఇందాక నుంచి కాలు నలిగి చస్తున్నా అన్నాడు. కాలు గుంజుకుంటూ. అంటే వాడి కాలు మీద ఈ కాలు పెట్టి విలేకరు అలా అవతల వాళ్ళ వివరాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎవరితో పని వస్తుందో తెలియదుగా మరి. అది కారణం భార్య, కారణాంతరం అత్త. ఈ విశాల ప్రపంచంలో ఎందరెందరు మానవులున్నారు. ఎన్నెన్ని రకాల దాంపత్యాలకు మూల సూత్రం ఒకటి అయినా ధర్మాలు మారుతూ ఆయా వ్యక్తుల మానసిక పరిణామాల్ని బట్టి పద్ధతులు కూడా మారుతూ. మా ఊళ్ళో చిన్నప్పుడు 2 తేగలు కట్టగట్టి తవ్వేడు వడ్లకు అమ్ముతూ ఉండేవి. అలాగే రేక్కాయలు కూడా అలాగే పెట్టారు. ఒక ముసలమ్మ. అందువల్ల తేగల జట్ట అంటే జంట తేగలు అనే లెక్క వచ్చింది. 2 కావడం. అది మనసులో పెట్టుకొని ఒక ముసలి తాత, దాంపత్యాలదే ఉందిరా, భగవంతుడు తేగల కట్టలు కట్టినట్టు కట్టి పారేస్తాడన్నాడు. అందులో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. పిండి తేగలు ఉంటాయి, పీచు తేగలు ఉంటాయి. కానీ అన్నింటిలో చందమామ అంటే తేగల లోపల ఉండే సన్నటి కాడ బారుగా మాత్రం ఒకటి అనేవారు. సరిగ్గా అతని దాంపత్యాలు చెరో రకంగా ఉన్న
వేపకొమ్మ ఉసిరికమ్మ జత చేసి కడితే ఏం కుదురుతుంది? అంతా వేప వాసనే కొడుతుంది అని కొందరు వ్యాఖ్యానించటం కూడా వింటూ ఉంది. మసిలో మసి కలుస్తుంది, నుసిలో మసి కలుస్తుంది, మనస్సులో మనస్సు కలవటం మాట ఏమిటి అనే మాట కూడా లోకంలో వినిపిస్తుంది. ఉడికి ఉడకని కూరల్లాగా, ఎండని వడియాల్లాగా, వెలిగి వెలగని దీపాల్లాగా చాలా దాంపత్యాలు విచిత్ర గతిలో నడుస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో అనేక విడ్డూరాలు వింతలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి దాంపత్యం సరిగా పరిశీలిస్తే ఒక హాస్యరస ప్రధాన గ్రంథం కావటానికేమి అభ్యంతరము. ఈ వింతలు కొన్నింటిని ఇక్కడ వివరిస్తాం. చాలా దాంపత్యాలలో అత్తలతో కోడళ్లకు పొత్తు కుదరకపోవటం వల్ల చాలా చిక్కులు వస్తూ ఉంటాయి. దీనివల్ల దాంపత్య వీణ ఎప్పుడు అపశృతులు మీటుతూ, వీటిని సరిచేయాల్సిన అవస్థ భర్త మీదే ఎక్కువ పడు. అటు తల్లిని ఇటు భార్యను సంతృప్తి పరచలే అలమటిస్తూ ఉంటాడు. ఒక ఇల్లాలు పెద్ద పెట్టున శోకం పెడుతూ వ్రాసుకుంటున్న భర్త దగ్గరికి వెళ్ళి, అవమానం, మీ అమ్మ నన్ను ఎంతో అవమానపరిచిందని ఏడ్చి, మా అమ్మ ఇక్కడెక్కడుందే, 100 మైళ్ళ దూరంలో ఉంటే అన్నాడాయన. ఉంటే మాత్రమే ఉత్తరం ద్వారా అవమానపరిచి అన్నదామె దుఃఖంలో నుంచి వచ్చిన పొడి దగ్గు ఆపుకు. ఉత్తరం ద్వారాన ఏం అవమానం చేసింది అని భర్త అడిగాడు కలం కింద పెట్టి. మీ పేర ఉత్తరం వచ్చింది, పోనీ కదా అని చించితే లోపల ఒక చీటీ పెట్టి కోడలు జయలక్ష్మికి, ఒకవేళ నువ్వు ఉత్తరం చదివితే అవతల పారే, దయచేసి మా అబ్బాయికి ఇవ్వు అని రాసేది. అది నాకు ఎంత అవమానం అంది ఆమె. మరి నువ్వు చింతడం ఆవిడకి అవమానం కాదు అన్నాడు. ఏమిటి ఉత్తరం? భర్త ఉత్తరం భార్య చదవటం అవమానమా? ఒకళ్ళ హృదయాలు ఒకళ్ళు అర్థం చేసుకున్నాం కదా, ఉత్తరాలు ఎందుకు చదవకూడదు అని ఆవిడ దబాయించి, ఆవిడ బహుశగా నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదని రాసి ఉంటుంది. ఉత్తరం ఎలాగూ చించావు కనుక పూర్తిగా చదివితే నాకు కొంత పని తప్పుతుంది అని ఆయన తిరిగి రాసుకోవటం ప్రారంభం. గృహ సౌభాగ్యం, అతిథి అభ్యాగతి పూజలు, పిల్లల పోషణ ఇవన్నీ స్త్రీల వంతు అని చెప్తారు కదా పెద్దలు. పురుషుడు వంట పనుల్లో జోక్యం కల్పించుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయినా కొందరికి అలా చెయ్యటం ఎంతో సరళం. ఇంట్లో పని ఒక్కొక్కటి చేసి వచ్చి కుర్చీలో కూర్చున్న భార్య వంక చూసి ఒక చిరునవ్వు నవ్వడం జీవిత భాగ్యంగా భావించేవాడు చాలామంది. మా బంధువుల్లో ఒక ఆయన భార్య నీళ్లు మోయటం చూడలేడు. అమ్మో, నువ్వు నీళ్లు మోయటమే అని గుండెలు బాదుకొని దొడ్లో 2 రాతి తొట్టెలు నిర్మించాడు. ఒకదానికి నాగార్జున సాగర్ అని, రెండో దానికి తుంగభద్ర రిజర్వాయర్ అని పేర్లు. తెల్లవారుజామునే లేచి ఆ రెంటిని పూర్తిగా నింపేస్తారు. ఇంట్లో గుండిగలు కాగులు నింపేస్తారు. ఆవిడ లేచి ముఖం కడుక్కోవటానికి మరచెంబుతో నీళ్లు కూడా తులసమ్మ దగ్గర పెడతారు. అప్పుడు నవ్వుకుంటూ నందివర్ధనం చెట్టు కింద కూర్చొని ఆ నారీమణి లేచి నీళ్ల పని అయిందా అని ముందుగా ప్రశ్న. 2 రిజర్వాయర్లు నిండిపోయాయి అని ఆయన పెద్ద ఇంజనీర్ పోజులో పెట్టి మాట్లాడు. అత్తగారు లేరు కాబట్టి మీరింత స్వతంత్రంగా రిజర్వాయర్లు నింపుతున్నారు, నేను వాడుకుంటున్నా. ఆవిడే ఉంటే అన్యరాష్ట్రాలకు చెందినట్లుగా ఎన్ని అడ్డంకులు పెట్టేదో అని భార్యామణి పరమానందం కోరి. అందుకనే అత్తలు ఇంట్లో లేని కోడళ్ళు అటానమీ సంపాదిస్తారని చెబుతారట. అత్తా కోడళ్ల చరిత్రలు ఆది కాలం నుంచి అన్ని దేశాల్లో ఉంది. అత్త మూలంగానే దాంపత్యాలలో విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆధునిక యుగంలో అత్తలు మాజీలలాగానే ఉంటున్నారు. ఒకవేళ ఏ అత్తన్నా పెత్తనం చెయ్యటానికి ప్రయత్నిస్తే
కోడళ్ళు తగిన ఉపాయాలు ముందే ఆలోచించి వాళ్ళని చిత్తు చేస్తారు. ఇలాంటి వారికి భర్తలు తొత్తులుగా ఉండటం అనేది ప్రథమ నిబంధన. ఒక ఉద్యోగి సాయంత్రం ఆఫీసు వదిలిపెట్టగానే ఎక్కడా ఒక్క నిమిషమైనా నుంచోకుండా ఇంటికి వచ్చేది. ఒకరోజు అతని స్నేహితుడు ఒక ఆయన సినిమాకు వెళదాను రమ్మని బతిమాలాట. లేదురా, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అన్నాడు ఆ గృహస్థు. ప్రతిరోజు ఆఫీసులో కుర్చీలోంచి లేవగానే గజగజలాడుతూ భార్య దగ్గరకు పరిగెడతావు కదా, కారణం ఏంట్రా అన్నాడు ఆయన. కారణం భార్యే, కారణాంతరం మా అమ్మ అని అతగాడు దబదబా నడిచి వెళ్ళిపో. భార్యల విషయంలో చాలామందికి కొంతకాలం పోయిన తర్వాత బుర్ర రోస్ట్ అయిపో, అంటే బాగా వేడికి తప్పనిసరిగా పడి ఉంటారు. ఒక ఇల్లాలు భర్తతో మాట్లాడుతూ, జీవితంలో మీకు అతి శాంతంగా గడిచిన గడియ ఏమిటండి అని ఆయన ముఖంలో పుట్టెడు వెలుగు తెచ్చుకొని, నీకు జ్ఞాపకం ఉంది, ఒక వెన్నెల రాత్రి మనం కలుసుకున్నప్పుడు నిన్ను పెళ్ళాడాలని ఉందని చెప్పా, నువ్వు సరే అన్నావు. తర్వాత ఇద్దరం ఒక గంట మౌనంగా కూర్చున్నాం. ఆ సమయమే నాకు అత్యంత శాంతిని తృప్తిని ఇచ్చిన గడియ అన్న. ఆమె వంక దీనంగా చూశాట. ఆవిడ చూపుడు దిక్కుల్లో వెదజల్లిందట. ఆమె ఉఠారు, ఆయన జటాయు. చిట్టిపొట్టి ఉద్యోగాలలో ఉన్నవాడు, అప్పుడే మట్టలాగూలు మార్చి ప్యాంట్లల్లో పడ్డవాడు. పెళ్లి సంబంధం ఠా అంటూ రాగానే చిటారు కొమ్మ మిఠాయి పొట్లాలుగా మారిపోయి, ఈ పొట్లాలు రంగురంగుల ఉలిపిరి కాగితాల్లో చుట్టి ఉన్న 35 వంతు నూనె సరుకు. అందులో వట్టి గడ్డి నూనె. ఎక్కడో 10 చెట్లకొక నేతి మిఠాయి పొట్లం ఉంటుంది. దేశం ఎంత మారినా ఆడపిల్లల తండ్రుల అవస్థలు మారల. వివాహం గృహస్థ ధర్మ నిర్వహణకు అన్న భావం చాలా మందిలో లేదు. సన్నాయి కర్ర లాంటి చేతులు, కోట్ హ్యాంగర్ లాంటి వెన్ను, వీటికి తగ్గ ముఖం ఉన్న యువకుడు తాను నందనందనుణ్ణి బృందావన విహార విలాసమంతా ప్రదర్శించగలనని భావించి తనకు రంభలాంటి లేదా చిత్రానికి ₹1,00,000 పుచ్చుకొనే తారలాంటి భార్య కావాలని తాపత్రయపడటం మామూలైపోయింది. 6 నీలమేఘ శ్యాముల్ని అవలీలగా కని పెంచిన ఒక ముసలి ముత్తైదు కుమారుల పెళ్లి విషయం వస్తే ఇలా అంది, నా కోడలు నలుపైతే కులమంతా నలుపు అన్నారు. మా కోడళ్ళు పసిడి తొలకల్లాగా ఉండాలి, వారి సంతానం కుందనపు బొమ్మల్లాగా ఉండాలి. మీరు చెప్పేది బాగానే ఉందండి, కానీ మనుషులకు మనమరాండ్రకు మీ అబ్బాయి పోలిక వస్తే కుందనపు బొమ్మలు బదులు సందనపు బొమ్మలు తయారవుతాయి కదా అంటే ఆవిడ కొంచెం సేపు ఆలోచించి అలా జరగదులేండి అంటుంది. కానీ ఆర్గ్యుమెంట్ నిలవదు. అసలు ఆడపిల్లల్ని కన్న వాళ్ళు ఆర్గ్యుమెంట్ దాకా ఎక్కడికి పోగలిగి. ఇటీవల ఒక కుర్రాడు పిల్లని చూడటానికి వెళ్ళారు. చదువు, సాంప్రదాయం, వారి ఇవ్వదలిచిన కానుకలు అన్నీ నచ్చి, కానీ ముఖం మీద ముడతలు పోల. యువతలకు వచ్చిన తర్వాత ఏమిటి, ఎలా ఉందిరా పిల్ల అనేస్తే పిల్లకేం బాగానే ఉంది, కానీ ఇంకొక 10% ఎరుపు ఎక్కువగా ఉంటే బాగుండేది, అందుకే ఆలోచిస్తున్నా. రంగుకు కూడా పర్సంటేజ్ కట్టే పరిస్థితులు వచ్చి గుణం అనే దానికి మార్పు పడటంలా. ఒక యువకుడు ఈ విషయంలో మాట్లాడుతూ, గుణం అనేది ఆంతరంగిక విషయం, సౌందర్యం అనేది బాహ్య సంపద. పైన రంగుల పర్సంటేజ్ చెప్పిన కుర్రవాణ్ వాళ్ళ నాన్న ఇలా అన్నారు, రంగు ఒక్క వీసం తక్కువైతే మాత్రమేంట్రా, తక్కిన విషయాలు నచ్చాయిగా అని. తక్కిన విషయాలకి వెళ్ళండి. పెళ్లి ఎలా చేస్తే ఎవరికి కావాలి, విందులు వినోదాలు ఆ రోజుతో పోదు. రంగు బాగుంటే రింగు మార్చుకున్న చాలు.
అంత అట్టహాసం అక్కర్లేదు అసలు అన్నాడా వర్ణ పిపాస్. మన ఇంటికి వచ్చిన తర్వాత సరి అయిన పోషణలు పెడదాం, రంగు ఆ మాత్రం శాతం పెరగకపోతుందా అన్నాడు. కలర్ ఎఫెక్ట్స్ మీకు సరిగా తెలియదు నాన్నగారు. ఇప్పుడున్న రంగు క్రమంగా వెలిసిపోవచ్చు. ఆ వెలిసే రంగు కూడా లెక్క కట్టి నేను అలా చెప్పి, పుట్టింటి రంగులు గ్యారంటీ రంగులు కావు నాన్నగారు, అవన్నీ పోషక రంగులు. అది నా గాఢ విశ్వాసం అని ఆ కుర్రాడు తండ్రికి నచ్చ చెప్పి. ఇది నీ గాఢ విశ్వాసం అయితే మూఢవిలోగా నీకు సంబంధం కుదరదు. ఆగస్టు దాకా ఆగాలి. ఈలోగా నువ్వు ఆ రంగు చూసుకొని పర్సెంటేజీ అవి కట్టి చూసుకొని నాకు చెప్పు, నేను మ్యారేజీ ప్రయత్నం చేస్తాను అని తండ్రి మడత కుర్చీలో జార్ల గీడబడి పడ్డా. తల్లి మడత మంచం మీద మీద బోర్ల పడి. మొన్న అలాగే ఒక యువకుడు సంబంధం చూడటానికి వెళ్ళాడు. పిల్లను పలకరించి మాటలు చావు, పాట పాడమని. పాటలు రావంది ఆమె. అరే పాటలే రావా, ఎందుకు నేర్పించాలా, సంగీతంలో ఎంత హాయి ఉంది అన్నాడు పెళ్ళికొడు. పెళ్లి కూతురు కొంచెం చదువుకున్న అమ్మాయి. జవాబు చెప్పకపోతే బాగుండదనుకొని సంగీతంలో కన్నా జీతంలో ఎక్కువ హాయిగా ఉంది. తమరెంత డ్రా చేస్తున్నారు అని సూటిగా. ఆ కుర్రాడు కొంచెం తెక్కమక్కబడి, ప్రస్తుతం 150 డ్రా చేస్తున్నా, 100 బేసిక్ అన్న. మీరు బేసిక్ అంటే టాసిక్ అంటే టాసిక్ అంటే ఇంటి అద్దెకు సరిపోతుంది అన్నది పెళ్లి కూతురు తల్లి. 10 రూపాయలు ఇంక్రిమెంట్ అన్నాడు పెళ్లి కొడుకు. 10 ఏళ్ళకు కానీ సెంచరీ కొట్టడు అన్న బాబు. ఏటా ఒక నెల జీతం బోనస్ అన్నాడా యువకుడు ధీమ. ఒక్క పట్టు చీర జాకెట్ కూడా రావు అంది పక్కనున్న మరద. అదంతా మీకు అనవసరం అంది పెళ్లి కుమారుడి పెద్ద. మా అక్కయ్య మా ఇంటి మహాలక్ష్మి అన్నాడు పెళ్లి కొడుకు. మా అక్కయ్య మీ ఇంటి గృహలక్ష్మి అన్నది మరద. దాంతో వాదన పెరిగింది, గందరగోళం బయలుదేరి, అయ్యా తమరు ఆ కాఫీ తీసుకొని తలో ఒక్క వడిపట్టం తీసుకొని దయచేయండి, మేము తర్వాత వచ్చి మాట్లాడతాం అన్నాడు పెళ్లి కుమార్తె. వారు అలాగే చేసి ఏమీ తేల్చకుండా వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో పెళ్లి కూతురు చూడడం అంటే ఆ అమ్మాయి సిగ్గుతో తల వంచుకోవాలి. ఒకసారి ఇలా చూడమ్మాయి అని పెద్దలు అడిగితేనే బెత్తరి చూపడుతుంది. ఇక వెళ్ళమ్మా అంటే లోపలికి ఎగిరి వెళ్ళదు. ఇప్పుడు అలాంటి భయాలేం లేవు ఎవరికి. వెంట ఎవరైనా పాతకాలపు వాళ్ళు వెళితే ఈ ఆధునిక సాంప్రదాయాలు చూడలేక వాడు సిగ్గుపడటమే కాదు, నవదంపతులు ఎన్నాళ్ల నుంచో ఎరుగున్న వాళ్ళలా మాట్లాడుకోవటం జరుగుతుంది. అయినా పూర్వకాలపు తతంగాలు అక్కడ ఇంకా జరుగుతూనే ఉంది. పెళ్లి కొడుకుని చూసిన తర్వాత పెళ్లి కూతురు తన అభిప్రాయం యథేచ్ఛగా చెప్పారు. డిగ్రీ అది బాగానే ఉంది, కానీ మనిషి జటాయువులాగా ఉన్నాడు, నాకు నచ్చలేదు అని ఆ అమ్మాయి అంటే, పిల్ల కళ్ళు బాగానే ఉన్నాయి, ముఖం పర్వాలేదు, కలర్ ఓ మాస్తారు, కానీ చాలా ఉటారు, అలాంటి వాడు నాకు నచ్చరు అని పెళ్లి కొడుకు అనటం జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో కట్నాలకు లాంఛనాలనే పేరు వచ్చింది కనుక ఆ లాంఛనాలతో చాలా వాంఛలు తీరిపోయి, అందువల్ల పెళ్లి కూతురును అంతగా చూడటం. లాంఛనాల మొత్తం వినగానే పెళ్లి కూతురు పెంచం విప్పిన నెమలిలా కనిపిస్తుంది. నాకు బేడ రగడ, ఆవిడకో పావలా గప్చి. విలాస వస్తువులు కొందరు ఎగబడుతుంటే వినూత్న వస్త్రాలకు కొందరు తాపత్రయపడుతుంది. కళాఖండాల కోసం కొందరు బేరమాడుతూ ఉంటే కుళాయి గొట్టాలు కొనుక్కోవాలని కొందరు చూస్తారు. ఇలా ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు చూస్తారు, ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు బయట పెట్టుకోండి. అన్నిటినీ విడిచి కొందరు ఎగ్జిబిషన్లో కూడా తిండి కోసం ఎగబడుతూ ఉంది.
హైదరాబాద్ నగరంలో చాలామంది ఈ 40 రోజులు ఒక కొత్త రకం పందాలు వేయటం ప్రారంభించి, అదేమిటో తెలుసా? మిరపకాయ బజ్జీల పందెం. ఎగ్జిబిషన్లో ఎన్ని బజ్జీలు పెట్టిస్తావు అని పందాలు ఆడుతూ ఉంటారు. నిజంగానే మిరపకాయల బజ్జీలు, మైసూరు బోండా, బెదవాడు బుక్ ఎగ్జిబిషన్లో నేను తప్పకుండా తినేవాడిని. కొందరు వేసే పందాల్లో బజ్జీలు నావి, బస్సు ఛార్జీలు ఎవరివి వాడివి అని కొన్ని ఉంటాయి. బస్సు ఛార్జీలతో సహా ఇన్ని బజ్జీలని కొన్ని పందాలు. ఈ విధంగా అక్కడ అమ్మే పచ్చిమిరపకాయ బజ్జీల వ్యాపారస్తులకు అంతులేని బేరం వచ్చి పళ్ళల్లో పిండి నూనెలో వేసినప్పటి నుంచి చుట్టూ ఉన్నవాళ్ళం తన్మయత్వంతో తూలిపోవటం. దంపతీయుక్తంగా వెళ్ళినవాడు పరవశంతో రాధాకృష్ణ తత్వంతో పడిపోతున్నట్టే కనిపిస్తుంది. విద్యార్థులు, ఆఫీసులో పనిచేసే గుమాస్తాల బృందాలు జట్టుగా వస్తూ ఉంటారు. అక్కడికి బజ్జీల స్తోత్రం చేస్తారు. రండయ్యా రండి పోదాము పండరి అన్న పండితులు ఇటీవల ఒక బృందం అలా పాడుకుంటూ వెళ్ళారు. రండయ్య బజ్జీలు తెందాము, ఎగ్జిబిషన్ బజ్జీలు ఎంతో కమ్మటి బజ్జీలు, ఎన్ని నమలినా చాలని బజ్జీలు నగరంలో లేవిక వాటికి ఉజ్జీలు అంటే సమానం. రండి. ఒక ఆఫీసులో టైపిస్ట్ తన కాగితాలు పక్కనున్న మరో టైపిస్టుతో అన్నాడు, ఒరే బాబు, ఓ 10 కాగితాలు నువ్వు కొట్టి పెట్టరా, చంద్రాలి అయితే ఎగ్జిబిషన్కి వెళ్దామని. అయితే కాగితానికి ఇన్ని బజ్జీలు అన్నట్ట పక్క. అతగాడు మెమోకి 3, లెటర్కి 2, ఓచరికి 1 అన్నాడు. ఆ లెక్క ప్రకారం అవతల టైపిస్టు ఆ గంటలో 40 బజ్జీలు పర్చేసి అవతల పారేశారు. మాట ప్రకారం మొదటి టైపిస్టు 40 బజ్జీలు నైవేద్యం పెట్టించారు. మరి ఇవాళ అతగాడు భార్యను ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తానని వాగ్దానం చేశాడు. 5:30కు గాంధీ భవన్ గేటు దగ్గర పిల్లలతో సగా వచ్చి నుంచోమని. అందుకోసం పాపమాయన అంత త్యాగం చేయాల్సి వచ్చి ఒక ఆఫీసులో గుమాస్తారు ఈ సాయంత్రం 5 గంటలకి మేనేజర్ మనల్ని వదిలేస్తే ఆయన పేరు చెప్పుకొని రూపాయి బజ్జీలు కొంటాం, సగం తింటాం, సగం అక్కడున్న పేదవాళ్ళకి ఇస్తామని మొక్కుకున్నారట. ఒక ఆయన తన ముందు ఒక రోజు బజ్జీలు తినొచ్చి ఒకరోజు బజ్జీకి ముందు ఒకతను ముందు ఒకరోజు బజ్జీ తినొచ్చి మన్నాడు భార్యను తీసుకువెళ్ళి అవి కొనిపెట్టారు. ఆవిడ ఒకటి కొరికేసరికి నోరు మండి లబోదిబోమంటూ గంతులు ప్రారంభం. కళ్ళ వెంట నీళ్లు. ఆయన గారు కళ్ళు తుడుచుకో అని కేకలు. ఆవిడ చీర కొంగు కొండేసి నోట్లో పెట్టి మంటకు ఉలిక్కిపడు. అది చూసిన ఒక అవ్వ, అదేం చేశావయ్యా, ఎగ్జిబిషన్కి తీసుకొచ్చి కొట్టావా అని ఆవిడ కొంగుతో ఆ అమ్మాయి కళ్ళ నీళ్లు తుడిచి, కొట్టడం కాదమ్మా, బజ్జీలు కొనిపెట్టా అన్నాడు. బజ్జీలా అయితే కాసిన మంచినీళ్లు పట్టు, లేదా ఏదైనా తీకి కొనిపెట్టు, తర్వాత కొంచెం బుద్ధకి వెన్ను నిమితే కన్నీళ్ళు తెంచిపోతాయి అంటూ వెళ్ళిపోయి ఒక మిఠాయి దుకాణం దగ్గరికి వెళ్ళి నుంచున్నా నేను అని ఏమంటున్నారు రావు. అక్కడ బేడ రగడ పావలా రగడ అని కేకలు వినిపిస్తాయి. అదేమిటి రగడలు అంటున్నారని ఆవిడ ఒక లావాటి ఆవిడ వచ్చి అక్కడున్న సర్వర్ ఏదో చెప్పి కథగాడు దగ్గరగా ఆవిడ గారు 6 రగడలు అని అరిచారు. అన్ని రగడలు ఆవిడకి ఎందుకు తెచ్చుకుందా అనిపించి అంతట్లోనే ఇంకో అబ్బాయి బేడా గప్చిప్ అని అరిచారు. ఈ గడా గప్చిప్ అనే ఈ రగడా గప్చిప్ అనే కేకలు ఒకదాని వెకట ఒకటి వినిపిస్తుంది. ఎవరన్నా వచ్చే రగడ చేస్తుంటే వాళ్ళ చేతుల్లో ఒక బేడ పెట్టి గప్చిప్గా పొమ్మంటున్నారు గాములు అనిపించి, కానీ తీరా అడిగితే అవి 2 తినే వస్తువులని అర్థమైంది. ఒక పెద్ద పెనం మీద రకరకాల ముక్కలు వేసి ఉడికించుతున్నాడు. ఎవరన్నా అడిగితే దానిలో ప్లేట్లు వేసి ఇంత పచ్చడి ఇంత పెరుగు వేసి ఇస్తున్నాడు. ఆ పదార్థం పేరు రగడట. ఆ రగడకు ఎగడబడే వాళ్ళెందరో ఉన్నారు. గోధుమ పిండితో చేసిన గుండ్రని పదార్థాలను గప్చిప్ అంటారు. అవి రబ్బరు బొడగల్లాగా ఉన్నాయి.
ఎవరికన్నా ఇచ్చేటప్పుడు వాడికి కంత పొడిచి అందులో కొంచెం పెరుగు పోసి ఇస్తారట. అంటే మన పానీపూర్లాగా అది కమ్మగా ఉంటాయి, శబ్దం కాకుండా నవిలి మింగేయచ్చు కనుక వాటిని గప్ చిప్ అంటారట. ఒక ఆయన ఎగ్జిబిషన్కు వెళ్ళి చాలా పొద్దుపోయి వచ్చారు. రాగానే భార్య అడిగిందట, ఏమన్నా తిన్నారా? గప్ చిప్ అన్నాడు. అయ్యో, గప్ చిప్గా తిరిగి వచ్చేసారా? ఆకలవల రెండు భోజనం చేదురు గాని అని పీట వాల్చి. ఇంతకీ ఆయన గారికి 2 టేపులు వచ్చాయి. మరి ఆ టేపులేమిటి అని ఆవిడ ఆశ్చర్యం. ఆయన గారు మళ్ళీ గప్ చిప్ అన్నట్ట. మళ్ళీ అదేమిటండి గప్ చిప్ అంటారు, మళ్ళీ తేపుతారు, కడుపు గప్ చిప్గా ఉండే టేపులు వస్తాయి. 6 గప్ చిప్పులు అన్నాడు. గప్ చిప్పులకు 6 ఏమిటి, 10 ఏమిటి, 7 ఏమిటి, 2 భోజనం కానీ అంది. ఇంకా ఎక్కడ తినమన్నవి? 6 గప్పు చెప్తారు కుక్కాను కడుపులో అన్నట్ట. నాకేం తెలియటం లేదు, సరిగ్గా చెప్పండి అంది. అప్పుడు తను తిన్న పదార్థాన్ని వర్ణించి చెప్పారు. ఒకసారి పులిసిపోయిన గోధుమ పిండి టేపులు, మరోసారి పెరుగు టేపులు వస్తున్నాయని చెప్పారు. అదంతా విని, అయితే గప్చిప్గా వెళ్ళి పడుకోండి, నేను అన్నం తిని వస్తా. రోజు కాఫీ హోటల్లో ఏదో గప్చిప్గా తిరిగి వస్తూ ఉండేవారు. ఇవాళ గప్చిప్లే తిని వచ్చారన్నమాట అంది. ఆయన ముసిముసులు నవ్వుపోతుంటే 3 టేపులు వరుసగా వచ్చాయి. పేరు గప్చిప్ కానీ గొడవ బాగా బయటపడుతున్నాయి అంటూ అన్నం కలుపుకోవటం ప్రారంభించింది ఆ ఇళ్ళ. చాలామంది చెరుకు రసం తాగడం ప్రారంభించారు. ఎగ్జిబిషన్ అదో పండగగా భావించారు. శ్రీమంతులు, వాయిదా గలవాడు ఆ రసాన్ని స్వీకరించి ఎంతో కులాసాగా కనిపించారు. చాలామంది పెదిమలు చప్పరించుకుంటూ చేతి లోపల ఇంకా పాకుతూ ఉండటం వల్ల గొంతుకు సవరించుకుంటూ పోతున్నారు. అలా పెదిమలు చప్పరిస్తూ వెళుతున్న ఒక ఆవిడ్ని చూసి కాబోలు ఒక విద్యార్థి పొంగవుడు అన్నట్ట. అధరం మధురం, వదనం మధురం, పువ్వులు మధురం, నవ్వులు మధురం అని పాడుకుంటున్నాడు. అక్కడ ఒక సూటితో మనిషి మాత్రం ఏమిటి మోట పానీయులు, అందులో పానీయాలకు నిలమై అనేక ఆలయాలు గల హైదరాబాదులో ఇలాంటి పానీయాల అని కోపంగా చూశారు. రేపు మనసుకి మైళ్ళ దూరం.